బెంగుళూరుకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బన్నేరుఘట్ట వైల్డ్ లైఫ్ సఫారీకి అయితే వెళ్లాల్సిందే. మేము వెళ్ళిన రోజు అయితే క్రౌడ్ ఫుల్ గా ఉన్నింది. ఆ రోజు వీకెండ్ ఫర్ సఫారీ అయితే పర్ పర్సన్ 430 రూపీస్ అలా చార్జ్ అయితే చేస్తారన్నమాట. మనల్ని అయితే ఫుల్ సెక్యూర్డ్ గా పిలుచుకెళ్తారు. మెష్ అంతా ఉంటది బస్ మొత్తం. ఈ రైడ్ అంతా కూడా జస్ట్ 20 మినిట్స్ ఉంటది అనమాట. కానీ చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్టేజ్ దాటే కొద్దీ ఒక్కొక్క అనిమల్ వ్యూ అయితే ఉంటది అనమాట. చూసే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే అనిపిస్తుంది. ప్రతి ఒక్క వైల్డ్ అనిమల్ ని చాలా దగ్గర నుండి చూడొచ్చు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి లయన్, చీతా, టైగర్ అన్ని కూడా చాలా దగ్గరగా చూసాము అంటే ఇంకా పక్కనే అనుకోండి. చాలా సెక్యూర్డ్ గా అయితే గేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి మనం వెళ్ళినప్పుడు ఓపెన్ అవుతాయి అండ్ తర్వాత క్లోజ్ అవుతాయి అన్నమాట. ఫెన్సింగ్ అయితే ఉంటుంది మొత్తము చైన్ లింక్ మెష్ తో. నేనైతే ఈ సఫారీకి సెకండ్ టైం రావడం చాలా బాగా అనిపించింది అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. సఫారీ వైల్డ్ లైఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కార్నివోరియస్ అనిమల్స్ అన్ని అయితే చూసేసాము. పిల్లలతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చూసారా ఎంత టైర్డ్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము పార్క్ అంతా కూడా. ఫస్ట్ అయితే మనకు జీబ్రా, జిరాఫీ అన్ని అయితే కనిపిస్తాయి. ఇక్కడ అయితే ఎలక్ట్రికల్ బగ్గీస్ అయితే ఉంటాయి అనమాట. ఎవరైనా నడవలేని వాళ్ళు కూడా అందులో అయితే వెళ్ళొచ్చు. బగ్గీలో అయితే మనకు మొత్తం పార్క్ అంతా కూడా చూయిస్తారు. పర్ పర్సన్ 100 రూపీస్ చార్జ్ చేస్తారు. పార్క్ లో అయితే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఫుడ్ కి అయితే ఏం ప్రాబ్లం లేదు. నేనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. ఆ రోజు క్రౌడ్ కూడా చాలా ఉన్నింది. ఇంక ఇక్కడైతే ఒక మంచి టీ తాగేసి వెళ్ళిపోయాము.